యాపిల్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్స్ 2, పాలు పావు లీటర్, దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా, చాక్లెట్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాహుల్? స్టార్ట్ చేసాము. మనం యాపిల్ మిల్క్ షేక్ అంటున్నాం కదా, ఫస్ట్ యాపిల్స్ తీసుకున్నాము. ఇవి పీల్ చేసి పెట్టాను టెక్స్చర్ బాగా రావడానికి. ఓకే, అంటే మనకి స్కిన్ తో వేస్తే ఏమవుతుంది? అది స్కిన్ అనేది మధ్య మధ్యలో తగులుతుంటది కదా, బాగా గ్రైండ్ అవ్వకుండా ఉంటది కాబట్టి పీల్ చేసేసి యాపిల్ చాప్ చేసి పెట్టుకుని మిక్సీలో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు యాపిల్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆల్మండ్స్ వేసుకున్నాం కొద్దిగా టేస్ట్ కోసం మంచిగా ఇంప్రూవ్. సో అవేంటి నానబెట్టి పొట్టు తీసేసి, ఇది కూడా టెక్స్చర్ పొట్టు వస్తుంది కదా అందుకని తీసేసి బాగా స్మూత్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బాదం ప్లేస్ లో లైక్ జీడిపప్పు కూడా నానబెట్టి అలా వేసుకోవచ్చు, ఏదైనా కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే, ఇప్పుడు మనము మిల్క్ తీసుకున్నాం. మిల్క్ ఇప్పుడు మనం హాఫ్ యాడ్ చేసుకున్నాము, మిగతా తర్వాత. ఓకే, సో ఇవి ఏంటి కాచి చల్లార్చి చేసిన? ఇది కాస్తే ఏంటంటే డైజెషన్కి కూడా మనకి ఈజీగా ఉంటుంది, పచ్చి వాటి బదులు. ఇప్పుడు సినిమం పౌడర్ చెక్క పొడి కొద్దిగా టేస్ట్ కోసం ఒక పించ్. మనము మన టేస్ట్కి సరిపడా షుగర్ నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుంటాం. సో మీరు దాన్ని అలా గ్రైండ్ చేస్తుండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఎసిడిటీ వల్ల వచ్చే బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఎసిడిటీ బాధలు తగ్గాలంటే ఒక గ్లాస్ నీళ్ళలో చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా నానిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఈ నీళ్ళని తాగడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఎసిడిటీ నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాహుల్? అది ఇది గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన పాలన్నీ ఇందులో చేసుకున్నాం. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనకి మిల్క్ షేక్ రెడీ అయింది, గ్లాస్లో సర్వింగ్ చేస్తాం. సూపర్. సో ఆ చాక్లెట్ సిరప్ అది మనము టాపింగ్ లాగా కార్వింగ్ కోసం గ్లాసెస్కి. ఓకే ఓకే, సో బేసిక్గా ఎనీ మిల్క్ షేక్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, కాకపోతే ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, టేస్ట్ ఫ్లేవర్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ బయట మనం మిల్క్ షేక్స్ తాగితే ఎలా ఉంటుందో అలా హ్యాపీగా ఇంట్లోనే చేసి. జనరల్ మిల్క్ షేక్ ఏంటి అంటే మనకి తక్కువ టైంలో జల్దీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ సిరప్ని ఇది కార్వింగ్ లాగా చేసుకుందాం. ఓకే, నైస్. అది గ్లాసెస్ కి చాలా బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం వైట్ ఉంది కదా, కలర్ కాంబినేషన్ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడండి. చిన్నపిల్లలు ఈ చాక్లెట్ ఉంది కాబట్టి కొంచెం చూసి సూపర్. ఇప్పుడు దీనిపైన చెక్కపొడితో కొంచెం గార్నిష్. సో మనకు కావాలంటే కొంచెం దీంట్లో నట్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చా మధ్య మధ్యలో? పిస్తా లైక్ చేసే వాళ్ళు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో కొన్ని యాపిల్ పీసెస్ కూడా ఇట్లా ఊరికే యాడ్ చేసుకోవచ్చు కదా.
ఓకే అయిపోయిందండి. యాపిల్ మిల్క్ షేక్ రెడీ. సూపర్. సో యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి చల్ల చల్లగా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. యాపిల్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు, నానబెట్టిన బాదం పప్పు, కొద్దిగా పాలు, దాల్చిన చెక్క పొడి, పంచదార వేసి మిక్సీ పట్టాలి. దీనిలో మిగిలిన పాలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాసుల అంచులకి చాక్లెట్ సిరప్ వేసి మిల్క్ షేక్ పోసి సర్వ్ చేసుకుంటే యాపిల్ మిల్క్ షేక్ రెడీ.